హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాట్ టు ఫేట్ విత్ రమ్య వర్మ. సో ఇవాళ మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే ఆర్మ్స్ ఫ్యాట్ అండి. సో హ్యాండ్స్, లేడీస్లో ముఖ్యంగా హ్యాండ్స్ అనేవి చాలా వెయిటెడ్గా ఉంటాయి, వెరీ హెవీగా కనిపిస్తాయి. బాడీతో రిలేటెడ్ కాకుండా చాలా మందికి బాడీ అంతా లీన్గా ఉన్నా కూడా ఆర్మ్స్లో మాత్రం ఫ్యాట్ చాలా ఎక్కువగా స్టోర్ అయ్యి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అండ్ ఎవరైతే ఆర్మ్స్ షోల్డర్ స్ట్రెంథనింగ్ లేదు అనుకుంటున్నారో, కొద్దిగా వెయిట్ లిఫ్ట్ చేయగానే పెయిన్ వస్తుందో బోన్లో, వాళ్ళ కోసం అండి. అండ్ కొంతమందికి స్ట్రెంగ్త్, స్టామినా, ఇంట్లో మినిమం పనులు చేసుకోవడానికి కూడా హ్యాండ్స్లో బలం అయితే ఉండడానికి చాలా బల్కీగా ఉంటుంది. బట్ కొద్దిగా పని చేసేసినా కూడా వాళ్ళు హ్యాండ్ షివరింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ వర్కౌట్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ సపోర్టెడ్, పుషప్స్ కానివ్వండి, ప్లాంక్ కానివ్వండి, కోర్కి సంబంధించిన వర్కౌట్స్ ఏవి చేయాలన్నా, పుల్స్ చేయాలన్నా, ఏవి చేయాలన్నా మన ఆర్మ్స్ ఇన్వాల్వ్మెంట్, షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఉంటుంది. సో ఇవాళ నేను చూపించే ఈ వర్కౌట్స్తో షోల్డర్ స్ట్రెంథనింగ్ అయితే మనం పెంచుకోవచ్చండి. యాజ్ వెల్ యాజ్ ఆర్మ్లో ఉన్న మన చేతి భాగాల్లో ఉన్న ఫ్యాట్ని కూడా చక్కగా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు అంటే మనం ఇవాళ వెయిట్స్ అయితే యూజ్ చేస్తున్నాము. సో ఎవరి దగ్గర అయితే వెయిట్స్ లేవు అనుకుంటున్నారో, యూ కెన్ యూస్ water bottle which are filled with the water, 1 liter or 2 liters water bottle according to based on your stamina. సో ఎవరి దగ్గర అయితే వెయిట్స్ ఉన్నాయో వాళ్ళు వెయిట్స్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రీప్లేస్ చేసుకొని వాటర్ బాటిల్స్ చేయొచ్చు. లేదు వెయిట్స్ వద్దు అంటే యూ కెన్ యూజ్ యువర్ బాడీ వెయిట్ ఆల్సో. ప్లెయిన్ హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు, నో మోర్ ఇష్యూస్. సో మరెందుకు ఆలస్యం, మన సెషన్లోకి వెళ్ళిపోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇవాళ మన టాపిక్ ఆర్మ్ వర్కౌట్. సో సమ్ కపుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అయితే నేను చూపిస్తానండి. సో రిపిటేషన్స్ కూడా నేను చెప్తాను, ఎన్ని రిపిటేషన్స్ ఇవ్వాలి అండ్ పోస్చర్ ఎలా ఉండాలి డ్యూరింగ్ ద వర్కౌట్, పోస్చర్ కరెక్షన్ కూడా ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను. అయినా కూడా మీకు డౌట్గా ఉంది, అర్థం కావట్లేదు అనుకుంటే యూ కెన్ జాయిన్ మై ఆన్లైన్ ఫిట్నెస్ క్లాసెస్. సో ఆన్లైన్ ఫిట్నెస్ క్లాసెస్లో మా అన్ని రకాల ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ యోగా, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్, కార్డియో వర్కౌట్స్, డంబిల్ వర్కౌట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్స్, జుంబా క్లాసెస్, డైట్ ప్లాన్ కూడా ఇంక్లూడ్గా ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, గ్రాబ్ ద ఆఫర్. ఎస్, సో ఇవాళ మన సెషన్లోకి వెళ్ళిపోబోదాం. సో నేనైతే ఈచ్ 2 kgs డంబల్స్ అయితే క్యారీ చేస్తున్నాను. ఎవరైతే బిగినర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసామో అనుకుంటే యూ బెటర్ స్టార్ట్ విత్ ద 1 kg డంబెల్ ఈచ్ సైడ్. సో ఫస్ట్ వార్మప్ చేసుకుందాం. మన వర్కౌట్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో వార్మప్ సెషన్ అనేది ఇన్ని సెట్స్ చేయాలి, ఇంతసేపు చేయాలి అన్నట్టు ఏమి ఉండదండి. మీ బాడీ మీకు ఫ్రీగా అయ్యింది, షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్ ఫ్రీగా అయ్యింది అనుకున్నంత వరకు మీరు వార్మప్ చేసుకొని తర్వాతకి వర్కౌట్ స్టార్ట్ చేయడం ఎంతో సేఫ్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం ఫ్రంట్ రైజెస్ విత్ లాటరల్ రైజెస్. సో డంబెల్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. సో డంబెల్ని హోల్డ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ రైజెస్, again lateral raises. So one side front side and one side lateral side. So this is the combination of workout and front raises with the lateral raises. ఇలా మనం హ్యాండ్ని చక్కగా మీరు బేర్ చేయగలను అనుకున్నంత వెయిట్స్ మాత్రమే లిఫ్ట్ చేసుకోండి. ఓకే, ఎస్, ఇలా ఫ్రంట్ రైజెస్ with lateral raises.
సో ఇలా మీరు 25 రౌండ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సారీ, 25 రెపిటేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. 3 రౌండ్స్ 25 రెప్స్. సో ఇలా ఫ్రంట్ అండ్ లాటరల్ సైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాక్టస్ హ్యాండ్స్ విత్ షోల్డర్ ప్రెస్. సో క్యాక్టస్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ రెండు ఇలా 90 డిగ్రీలో మనం ప్లేస్ చేసుకుందాం. దీన్నే క్యాక్టస్ హ్యాండ్స్ అంటాం. సో ఎప్పుడైతే క్యాక్టస్ హ్యాండ్స్ ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నామో పామ్ అనేది ఫేసింగ్ అవుట్ సైడ్ ఉండాలండి. చూసుకోండి, ఇలా కాదు, ఇలా ఉంచొద్దు, ఇలా. పామ్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ క్లోజ్ టుగెదర్. ఎల్బోస్ అండ్ ఫింగర్స్ మన లోవర్ ఆర్మ్ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా టచ్ అయ్యి ఉండాలి. ఓపెన్, చూడండి మళ్ళీ, ఓపెన్, క్లోజ్, ఓపెన్. అగైన్ దీన్ని మనం షోల్డర్ ప్రెస్ చేయాలి. అంటే హ్యాండ్స్ రెండింటిని పైకి ప్రెస్ చేసుకుని డౌన్, క్లోజ్, ఓపెన్, ప్రెస్. అగైన్ డౌన్, క్లోజ్, ఓపెన్, ప్రెస్ ఇట్. సో క్యాక్టస్ హ్యాండ్స్ అంటాం దీన్ని. క్లోజ్ ద హ్యాండ్స్, open the hands, press the shoulders, shoulder press. Again. So ఇలా మీరు మీ స్టామినా అండ్ స్ట్రెంగ్త్ అకార్డింగ్ చేసుకుంటే ఎన్ని రౌండ్స్ చేయొచ్చు అన్న డౌట్ రావచ్చు మీకు. సో మీరు మ్యాక్సిమం 10 రౌండ్స్, 2 సెట్స్ ఆర్ 3 సెట్స్. ఇట్స్ అప్ టు యూ. గుడ్. చూపించే వర్కౌట్స్ అయితే కాంపౌండ్ వర్కౌట్సే చూపిస్తున్నానండి. ఎందుకంటే కాంపౌండ్ వర్కౌట్స్లో టైం సేవింగ్ అవుతుంది. ఒక్కొక్క వర్కౌట్ని 30 3 సెట్స్ చేసుకుంటూ వెళ్తే టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంది. ఎప్పుడైతే వెన్ వీఆర్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ మజిల్స్, ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ రిజల్ట్. ఫ్యాట్ బర్న్కి కూడా మనకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ టైం కన్జ్యూమ్ అవుతుంది. స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. సో try to do smart work, not hard work. So multiple muscles అయితే ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రౌండ్ ద వరల్డ్ అంటాము. సో రౌండ్ ద వరల్డ్లో ఫస్ట్ డంబెల్స్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. పామ్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. చూడండి, పామ్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ లోవర్ ఆర్మ్ ఏదైతే ఉందో చక్కగా అది మన పొట్ట భాగానికి స్టిక్ అయిపోయేటట్టు చూసుకోండి. సో ఇలా రౌండ్ ద వరల్డ్ డంబెల్స్ని మనం కింద నుంచి రౌండ్గా డ్రా చేస్తూ పై దాకా తీసుకెళ్ళాలి. అండ్ పైకి వెళ్ళినప్పుడు కూడా పామ్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఉంది. చూడండి ఇలా. ఎస్, ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 సింపుల్ వర్కౌట్స్ అండి. వితౌట్ యూజింగ్ ఎనీ డంబెల్ కూర్చొని కూడా చేసుకునే వర్కౌట్స్ అయితే చూపిస్తాను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండే యాక్టివ్గా వర్కౌట్స్ చేయాలి అన్నట్టయితే రూల్ లేదు కదండి. కొంతమంది మోడరేట్గా లైట్గా కూడా కానిస్తూ ఉంటారు వాళ్ళ జర్నీ. అలాంటి వాళ్ళ కోసం, లైక్ బిగినర్సే అనుకోండి, అలాంటి వాళ్ళ కోసం 2 వర్కౌట్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రేయర్ హ్యాండ్స్. సో ప్రేయర్ హ్యాండ్స్లో మనం మన ఫింగర్స్ నుండి ఎల్బో వరకు 2 ఒకదానికొకటి టచ్ అవుతూ, 5 ఫింగర్స్ కూడా ఒకదానికొకటి టచ్ అవుతూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే టచ్ అయిపోయాయో దాన్ని జస్ట్ మూవింగ్ అప్ సైడ్, డౌన్ సైడ్, అప్ అండ్ డౌన్స్. 1 2 3 4 5. చూడండి, ఇలా కాదు, ఖచ్చితంగా ఎల్ షేప్ ఉండాలి. హ్యాండ్ మధ్యలో యాంగిల్ అనేది ఎల్ షేప్లో ఉండాలి. ఇలా డ్రాప్ అయిపోద్దు, లేదంటే ఇలా హై కూడా ఉండద్దు. ఎల్ షేప్ ఉండాలి. అండ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో దాంట్లోనే నెక్స్ట్ ప్రేయర్ హ్యాండ్స్లోనే 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అయితే చూపిస్తాను. 1 వచ్చేసి అప్ సైడ్ డౌన్ వేరియేషన్. అండ్ నౌ సెకండ్ వేరియేషన్ సర్కిల్స్ డ్రా చేయాలి. 1 2 3 4 5 6
7, 8, 9, 10. Anti-clockwise, reverse. Change the direction. Yeah. 5, 4, 3, 2, 1. Yes, this is the second variation of the prayer hands. And next, third variation ఏంటో చూపిస్తున్నాను మీకు. సేమ్ prayer hands. ప్రేయర్ హ్యాండ్స్లో 90 డిగ్రీ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. బేసిక్ అండి, ఇది బేసిక్ రూల్. అండ్ నౌ ఓపెన్ అండ్ క్లోజ్. 1 స్ట్రైట్ హ్యాండ్స్, 2 90 డిగ్రీ, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Yes. I'm hurting already. ఎస్, సింపుల్గా కనిపిస్తుంది, బట్ చేసేటప్పుడు మాత్రం చాలా తెలుస్తుందండి మీకు. అండ్ ఎప్పుడైతే మీకు పెయిన్ అనిపిస్తుందో యు జస్ట్ స్ట్రెచ్ దెన్ లైక్ ఐఎమ్ డూయింగ్. స్ట్రెచ్ చేసుకోండి, ఇలా హ్యాండ్స్ని ఇలా స్ట్రెచ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇన్ బిట్వీన్ ఎవ్రీ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ బెటర్ యు స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. ఎస్, సో 2 టైప్స్ ఆఫ్ స్ట్రెచింగ్ చూపించాను. అండ్ నెక్స్ట్ వర్కౌట్ చూపించి తర్వాతకి ఇంకా ఎలా కూడా స్ట్రెచింగ్ చేయొచ్చో కూడా నేను చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఎందుకంటే ఎవ్రీ సెట్ ఆఫ్ వర్కౌట్ తర్వాత దాని రిలేటెడ్ స్ట్రెచింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ 2 టైప్స్ చూపిస్తానని చెప్పాను కదండి బిగినర్స్కి. 1 వచ్చేసి ప్రేయర్ హ్యాండ్స్ విత్ వేరియేషన్స్. అండ్ నౌ సెకండ్ వన్ వచ్చేసి గోల్ఫ్ అండి. గోల్ఫ్ క్యాచెస్ అంటాము. సో సింపుల్, ఏమీ ఉండదు. హ్యాండ్స్ రెండు మీరు లాటరల్ రేస్ చేసుకోండి. పామ్స్ ఆర్ ఫేసింగ్ డౌన్. వెన్ యూ రేస్ యువర్ హ్యాండ్స్ ఎక్స్టర్నల్ అవుట్ సైడ్, దెన్ పామ్స్ ఆర్ ఫేసింగ్ డౌన్ సైడ్. ట్విస్ట్ దెమ్ అండ్ గ్రాబ్ దెమ్ నియర్ యూ. చూడండి, ఇలా హ్యాండ్స్ రెండు ఎక్స్టెన్షన్ అవుట్ చేసి ఫ్లిప్ చేసి దగ్గరికి తెచ్చేసుకుందాం. సో స్పీడ్గా గోల్ఫ్ క్యాచెస్ అంటాం దీన్నే. 1 flip, drag. Next flip, drag towards your tummy, waist, ఏదైనా అనుకోండి. నెక్స్ట్ చూడండి, ఇలా lateral sides, flip them, grab to yourself. స్పీడ్గా చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Very simple exercise and very 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 simple workout. Now ఇప్పుడు మనం మ్యాట్ని యూజ్ చేసుకొని కూడా షోల్డర్ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఏంటో చూసుకుందాం. సో దట్ మన హ్యాండ్స్, బైసెప్స్, ట్రైసెప్స్ ఏదైనా అప్పర్ హ్యాండ్, లోవర్ హ్యాండ్ కంప్లీట్లీ టోన్డ్గా అవుతుంది. చక్కగా మజిల్ స్ట్రాంగ్గా అవుతుంది. ఫ్యాట్ అనేది తగ్గిపోయి మజిల్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. సో ఆ వర్కౌట్స్ ఏంటో చూసుకుందాం. సో లేట్ ఎందుకు, గ్రాబ్ యువర్ యోగా మ్యాట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేయాలి అంటే జిమ్కి వెళ్ళాలి, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాలని అనుకుంటారు. బట్ అది ఎంత మాత్రమో నిజం కాదండి. మీరు బాడీ వెయిట్ యూజ్ చేసుకొని వర్కౌట్స్ చేసినా కూడా అది స్ట్రెంగ్త్ ట్రైనింగే. అవి కూడా మీ స్ట్రెంగ్త్నింగ్కి ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బాడీ వెయిట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్. సో ఎటువంటి ఎక్స్టర్నల్ వెయిట్స్ యూజ్ చేయకుండా మన బాడీ వెయిట్ని యూజ్ చేసుకుంటూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. స్ట్రెంగ్త్ ఎక్కడ అంటారా? షోల్డర్స్, ఆర్మ్స్, బైసెప్స్, ట్రైసెప్స్, కోర్ పార్ట్, గ్లూట్ పార్ట్, కంప్లీట్ బాడీలో మీకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్గా ఈ వర్కౌట్ అనేది యూజ్ అవుతుంది. సో మరిన్ని ఆలస్యం చూసేద్దాం. దీంట్లో మనం ఫస్ట్ హై ప్లాంక్ వచ్చేసి ట్యాప్, షోల్డర్ ట్యాప్, ఆల్టర్నేట్గా షోల్డర్ ట్యాప్ని చేసుకుందాం. హై ప్లాంక్, కమ్ టు హై ప్లాంక్. హై ప్లాంక్లో రూల్స్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎవ్రీ వీడియోలో. సో మళ్ళీ ఒకసారి రూల్స్ ఏంటో కూడా చూసుకుందాం. హై ప్లాంక్లో ఉన్నప్పుడు మనం మన ఎల్బో హ్యాండ్ ఏదైతే ఉందో హ్యాండ్లో ఉన్న 3 బోన్స్ లైక్ wrist bone, elbow bone, shoulder bone, 3 should be in parallel గా స్ట్రైట్ గా ఒక లైన్ లో ఉండాలి. చూడండి, యువర్ బాడీ do not supposed to like this or this. Your body should be in this line. Okay, so
ఒకటే గుర్తు, హ్యాండ్లో ఉన్న 3 బోన్స్ ప్యారలల్లో ఉండాలి. అండ్ హిప్స్ అనేవి డోంట్ రేజ్ టూ మచ్, డోంట్ డౌన్ యువర్ సెల్ఫ్ టూ మచ్. ఓకే, మేక్ ఇట్ ప్యారలల్ విత్ యువర్ బ్యాక్తో పాటు ప్యారలల్గా ఉండేటట్టు మీ హిప్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. మీరు మీ హై ప్లాంక్ సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాక అగైన్ వాట్ యు ఆర్ డూయింగ్, షోల్డర్ ట్యాప్. సింగిల్ లెగ్తో సింగిల్ హ్యాండ్ని లిఫ్ట్ చేసి షోల్డర్ ట్యాప్. 1, రైట్ సైడ్ హ్యాండ్తో లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ సైడ్ హ్యాండ్తో రైట్ షోల్డర్. షోల్డర్ ట్యాప్ చేసుకోవాలి ఇలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్. ఇంకొకటి చూపిస్తానండి లాస్ట్ వర్కౌట్ ఆఫ్ దిస్ వీడియో. ప్లాంక్ వచ్చేసి మనం లో ప్లాంక్లో ఉందాం. అండ్ లో ప్లాంక్లోనే హ్యాండ్స్ లెగ్స్ 2 జాక్స్ చేసుకోవచ్చు, విత్ జంపింగ్ ఆర్ వితౌట్ జంపింగ్. వితౌట్ జంపింగ్ అయితే ఇలా రైట్ లెగ్ని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా. సో ఎవరైతే జంప్ చేస్తూ ప్లాంక్ జాక్స్ చేయగలము అనుకుంటే యూ కెన్ డూ విత్ జంపింగ్. అగైన్ ప్లాంక్ నుండి మనం రిలీజ్ అయిపోయాక హ్యాండ్స్ 2 స్ట్రెచ్ చేసుకోవాలి. మీకు తెలిసిందే, ఆఫ్టర్ ఎవ్రీ వర్కౌట్ వి స్ట్రెచ్ అవర్ బాడీ పార్ట్స్. కౌంటర్ ఎక్సర్సైజ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే స్ట్రెచింగ్ అయినా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ షోల్డర్లో పెయిన్ అనిపిస్తుందో యూ జస్ట్ డూ స్ట్రెచింగ్. సో ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇంకొక హ్యాండ్తో ఎల్బో మీద ప్లేస్ చేసుకొని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ బ్యాక్ సైడ్. సేమ్ ఇదే మళ్ళీ హ్యాండ్ అనేది ఇలా బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకొని అనదర్ హ్యాండ్తో ఎల్బోని ఇలా మోచేతిని ఇలా హోల్డ్ చేసుకొని దాన్ని మీ చెవి వైపుకి లేదంటే మీ తలక వెనక భాగం సైడ్కి ఇలా మీరు ఇలా లోపలికి స్ట్రెచ్ చేసుకోండి. సో దట్ మన ట్రైసిప్స్ అండ్ రిబ్స్, సాడిల్ బ్యాక్స్ ఇటువైపు ఉన్న కంప్లీట్ ఇప్పటివరకు మనం ఇచ్చిన స్ట్రెస్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. అండ్ దాని నెక్స్ట్ మనం హ్యాండ్స్ 2 ఒక దాంట్లోకి ఒకటి జాయిన్ అయ్యేటట్టు బ్యాక్ సైడ్ తీసుకొని స్పైన్ స్ట్రైట్ అండ్ హెడ్ కూడా స్ట్రైట్ ఇలా ఉంచకూడదు. ఫేస్ కూడా డైరెక్ట్గా స్ట్రైట్గా చూడాలి. అండ్ అగైన్ ఆపోజిట్ సైడ్ స్ట్రైట్ ఫ్లిప్. బోత్ హ్యాండ్స్ ఒకదానికొకటి టచ్ చేయడానికి మాక్సిమం ట్రై చేసుకోండి. ఎస్. సో ఇవాళ ఈ సెషన్ మీకు నచ్చిందనే ఆశిస్తూ ఆర్మ్స్ని స్ట్రాంగ్గా ఎలా చేయొచ్చు, ఇంట్లోనే ఉంటూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, అండ్ వెయిట్స్ యూస్ చేయకుండా కూడా ఆర్మ్ స్ట్రెంగ్త్నింగ్ ఎలా పెంచుకోవచ్చో ఈ టాపిక్ మీద నేనైతే ఫోకస్ చేసి వాళ్ళ వీడియో చేయడం జరిగింది. అండ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సైనింగ్ ఆఫ్ విత్ రమ్య వనమా. టాటా, బై బాయ్.